గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ రవికిరణ్. మీరు చూస్తున్నారు డాక్టర్ రవికిరణ్ పెట్ కేర్. ఈరోజు మనము డాగ్స్ని ఎవరైతే కొత్తగా డాగ్స్ని తీసుకుంటారో వాళ్ళకు చాలా విషయాలు తెలియదు. అసలు డాగ్కి ఏం చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు ఏమనుకుంటారంటే జస్ట్ ఫుడ్ సరిగా మంచి ఫుడ్ పెడితే సరిపోద్దేమో అనుకుంటారు. కానీ ఇంకా చాలా విషయాలు ఉంటాయి. చాలా విషయాల్లో అందులో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఒక మోడ్ ఉంటుంది. ఆ ఇంపార్టెంట్ విషయాలు మీకు చెప్తాను ఈరోజు. మూడు విషయాలు. అందులో లాస్ట్ది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్‌ది వచ్చేసి గ్రూమింగ్ అంటారు. గ్రూమింగ్ అంటే కొమ్ము ఉంటుంది కదా, కొమ్ముతో ఇలా దువ్వడాన్ని గ్రూమింగ్ అంటారు. ఈ గ్రూమింగ్ అనేది బ్రీడ్ బట్టి చేయాల్సి ఉంటుంది. అంటే పెద్ద హెయిర్ ఉందనుకోండి, దానికి ఒక రకంగా, చిన్న హెయిర్ ఉంటే దానికి ఒక రకంగా చేయాల్సి ఉంటుంది. అంటే లాంగ్ హెయిర్ ఉన్న బ్రీడ్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ లాసాప్సో కానీ అటువంటి బ్రీడ్స్ ఉంటాయి కదా, ఆ లాంగ్ హెయిర్ ఉన్న బ్రీడ్స్ వచ్చేసి వాటికి డైలీ చేయాల్సి ఉంటుంది అన్నమాట. డైలీ గ్రూమింగ్ చేయాలి, అంటే డైలీ కోమింగ్ చేయాల్సి ఉంటుంది. డైలీ కోమింగ్ చేస్తే అందులో దానివల్ల ఏమైందంటే క్లమ్సీ హెయిర్ అనేది గడ్డలు కట్టకపోతాయి కదా, అటువంటిది అనేది కాదు. దాంతోపాటు డెడ్ హెయిర్ ఉంటుంది కదా, డెడ్ హెయిర్ అనేది వెళ్ళిపోతుంటుంది. సో డెడ్ హెయిర్ వెళ్ళిపోతుంది కాబట్టి దానివల్ల ఏమైందంటే మనకు ఇంట్లో అక్కడక్కడ హెయిర్ రాలిపోవడం కానీ, అక్కడక్కడ పడిపోవడం కానీ ఇటువంటి సమస్యలు ఏమి ఉండవు. ఇంకొకటి నెక్స్ట్ మీడియం హెయిర్ ఉంటాయి కదా, మీడియం హెయిర్ ఉన్న డాగ్స్ ఉంటాయి కదా, మీడియం హెయిర్ ఉన్న డాగ్స్కి వారానికి 2 to 3 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే, వారానికి 2 to 3 టైమ్స్ చేస్తే ఈ హెయిర్ అనేది డెడ్ హెయిర్ వెళ్ళిపోతుంది. ఈ యానిమల్ డాగ్ కూడా హెల్తీగా ఉంటుంది. అయితే షార్ట్ హెయిర్ ఉంటాయి కదా, షార్ట్ హెయిర్ ఉన్న బ్రీడ్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాబ్రడార్ కానీ, లేదంటే డాబర్మెన్ కానీ, ఈ బ్రీడ్స్కి వచ్చేసి హెయిర్ చాలా షార్ట్గా ఉంటుంది కదా. ఈ షార్ట్ హెయిర్ ఉన్న బ్రీడ్స్కి వచ్చేసి మీరు డైలీ చేయాల్సిన అవసరం లేదు, వీక్లీ 1 లేదా 2 టైమ్స్ చేస్తే సరిపోతుంది. సో వీక్లీ 1-2 టైమ్స్ చేస్తే అక్కడ యాక్చువల్గా గ్రూమింగ్ ఎందుకు ఖచ్చితంగా చేయాలంటే ఈ హెయిర్ ఫాల్ వెళ్ళిపోవడమే కాకుండా ఈ క్లమ్జీ హెయిర్ అనేది గడ్డలు కడుతుంది కదా, అదే కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అందులో యాక్చువల్గా టిక్స్ కానీ ఫ్లీస్ కానీ ఈ హెయిర్ మధ్యలో దాక్కుంటుంది. సో మీరు ఈ లాంగ్ హెయిర్ ఉన్న బ్రీడ్స్కి డైలీ గ్రూమింగ్ చేయడం వల్ల మీకు టిక్స్ ఫ్లీస్ అనేది కనిపించినప్పుడు ఇక్కడ మీరు ఒక జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే టిక్స్ లేకుండా సరైన మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. అదేంటో కూడా చెప్తాను. అయితే టిక్స్ లేకుండా మెడిసిన్ వాడాలి. ఎందుకు అంటే అసలు డాగ్స్లో చాలా డాగ్స్ చనిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ టిక్ ఫీవర్ అన్నమాట. టిక్ ఫీవర్ వల్ల భయంకరంగా డాగ్స్ చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఒక్కోసారి ఏంటంటే ఆ హిమోగ్లోబిన్ కంటెంట్ వచ్చేసి అసలు 12-13 అట్లా ఉండాల్సింది అది కాస్త 2-3 అవుతుంది. అటువంటి కేసులు కూడా చాలా చూస్తాను నేను. ఇటువంటిది పరిస్థితి మీరు ఎదుర్కోవద్దు అంటే ఖచ్చితంగా గ్రూమింగ్ చేయాలి. గ్రూమింగ్ చేస్తే టిక్స్ వస్తే ఏం చేయాలంటే టిక్స్ మెడికేషన్ వాడాల్సి ఉంటుంది. ఇందులో మెడికేషన్ వచ్చేసి ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. అవేంటంటే డైరెక్ట్ చూయబుల్ టాబ్లెట్స్ ఉంటాయి. సో బాడీ వెయిట్ ప్రకారం డాక్టర్ అడ్వైజ్ మేరకు ఏజ్ బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. సో అది తీసుకుంటే ఓకే. ఇంకొకటి ఏంటంటే స్పాటాన్స్ అని దొరుకుతాయి. స్పాటాన్స్ అంటే అది కూడా బాడీ వెయిట్ ప్రకారం ఉంటుంది. అంటే డాగ్ ఉంటుంది కదా, డాగ్ పైన వీపు పైన ఇట్లా స్పాట్స్ వేసుకుంటూ పోతే సరిపోతుందంట, బ్యాక్ నుంచి ఫ్రంట్కి అట్లా వేస్తే కూడా టిక్స్ అనేది ఉండకుండా మనం కాపాడుకోవచ్చు. సో టిక్స్ ఒక్క టిక్ ఉన్నా కూడా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఒక టిక్ కనిపించిందంటే ఇంకా ఎన్నో టిక్స్ ఉన్నట్టు అర్థం. ఎందుకంటే టిక్స్ సంబంధించిన గుడ్లు అనేవి పెడతాయి లోపల. ఆ గుడ్లు అనేది మైక్రోస్కోపిక్గా ఉంటాయి, మనకు కనిపించవు. మనకు ఒకటే టిక్ కనిపించింది కానీ దాని వెనక ఎన్నో టిక్స్, ఎన్నో గుడ్లు ఉంటాయి. అలా టిక్స్ సంబంధించిన ఎగ్స్ ఉంటాయి. కాబట్టి అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఖచ్చితంగా టిక్స్ వెళ్ళిపోవడానికి ఖచ్చితంగా మెడికేషన్ వాడాలి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి డీవార్మింగ్ అంటే డాగ్స్లో వామ్స్ ఉంటాయి కదా, ఆ వామ్స్ వెళ్ళిపోవడానికి కోసం మనం ఖచ్చితంగా డీవార్మింగ్ వాడాల్సి ఉంటుంది. అయితే మనుషులకైతే డీవార్మింగ్ ఎక్కువగా అవసరం ఉంటుంది కానీ ఇంత ఫ్రీక్వెన్సీ అవసరం ఉండదు. ఎందుకు అంటే డాగ్లు వచ్చేసి ఒక్కోసారి కాళ్ళు నాకుతూ ఉంటవి, లేదంటే వీపు నాకుతూ ఉంటవి, ఒక్కోసారి మట్టి కూడా తినే అవకాశం ఉంటుంది. సో దాని ద్వారా బాడీ లోపలికి చాలా వామ్స్ లోపలికి వెళ్తాయి. చాలా వామ్స్ కానీ ఆ వామ్స్ ఎగ్స్ కానీ లోపలికి వెళ్తాయి. సో లోపల అనేక రకాల వామ్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఇది వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా డీవార్మింగ్ వాడాల్సి ఉంటుంది. డీవార్మింగ్ స్టార్ట్ చేయాల్సిన మొట్టమొదటి ఏంటంటే ఫస్ట్ పప్పీగా ఉన్నప్పుడు 14th డేకే స్టార్ట్ చేయాలి. 14th డేకే డీవార్మింగ్ ఎందుకు స్టార్ట్ చేయాలి అంటే అది డాగ్ ఉంటుంది కదా, మదర్ పాల ద్వారా డాగ్కి కొన్ని వామ్స్ వస్తుందన్నమాట. మదర్ పాల ద్వారా వామ్స్ సంబంధించిన ఎగ్స్ వస్తాయి కొన్ని.
అంటే అన్ని రకాలు రావు. ఆస్కరిడ్ వామ్స్ సంబంధించిన ఎగ్స్ వస్తాయంట. ఆస్కరిడ్ వామ్సే వస్తాయి. ఆ ఎగ్స్ బేబీకి వస్తాయి. సో పప్పీకి వస్తాయి. ఆ పప్పీకి ఏంటంటే అంత చిన్నప్పుడే వామ్స్ వచ్చేస్తాయి. కాబట్టి 14th డే నుంచే డివార్మింగ్ స్టార్ట్ చేయాలి. 14th డే నుంచి ఆ తర్వాత 3 months ఏజ్ వచ్చే వరకు, మళ్ళీ చెప్తున్నా, 3 months డాగ్ పప్పీది 3 months ఏజ్ వచ్చే వరకు ఎవ్రీ 14 daysకి అంటే ఎవ్రీ 2 weeksకి ఒకసారి డీవార్మింగ్ ఇవ్వాలి. అయితే ఈ డీవార్మింగ్ అనేది ఎలా ఉంటుందంటే సాధారణంగా 1 ml per 1 kg అనే చొప్పున కమర్షియల్ ప్రోడక్ట్స్ దొరుకుతుంటాయి. అయితే డాగ్ వెయిట్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అది డాగ్ వెయిట్ 1 kg ఉంటే 1 ml ఇవ్వాలా, ఒకవేళ 6 kg ఉంటే 6 ml ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఇలాగ ఉంటాయి, కొన్ని వేరే కూడా ఉండొచ్చు. కాబట్టి డాక్టర్ అడ్వైజ్ మేరకే వెళ్తే బెటర్. ఇంకొకటి వచ్చేసి డీవార్మింగ్ను ఖచ్చితంగా పరిగడుపుని ఇవ్వాల్సి ఉంటుంది. పరిగడుపున ఎందుకు ఇవ్వాలి అంటే ఒకవేళ అలాంగ్ విత్ ఫుడ్ ఇస్తామనుకో డీవార్మింగ్ సరిగా పనిచేయదు. ఎందుకు పనిచేయదంటే పరిగడుపున ఇస్తేనే ఈ డీవార్మింగ్ అనేది ఓన్లీ డీవార్మింగ్ అక్కడ ఉంటుంది. అంటే ఓన్లీ మెడిసిన్ మాత్రమే ఉంటుంది. ఆ మెడిసిన్ డైరెక్ట్ పోయి ఎక్కడైతే వామ్స్ ఉంటాయో వామ్స్ని చంపేస్తుంది. అలా కాకుండా ఫుడ్తో పాటు ఇస్తే ఈ మెడిసిన్ ఫుడ్తో మిక్స్ అయిపోతుంది. సో మెడిసిన్ అనేది డైల్యూట్ అయిపోతుంది అనమాట. డైల్యూట్ అయిపోయినప్పుడు ఆ వామ్స్ మీద అంత బాగా పనిచేయకపోవచ్చు. కాబట్టి పరిగడుపున ఇవ్వాలి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే డీవార్మింగ్ ఎప్పుడు కూడా డాగ్ హెల్తీగా ఉన్నప్పుడే ఇవ్వాలి. డాగు సిక్ అయింది, డాగ్ వీక్ అయింది, లేదా మోషన్స్ అవుతున్నాయి, సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మాత్రం ఇవ్వకూడదు. ఎందుకు అంటే ఒకవేళ హెల్తీగా లేని డాగ్కి లేదా ఫుడ్ సరిగా తీసుకుని డాగ్కి డీవార్మింగ్ ఇచ్చారనుకోండి, అది ఇంకా వీక్ అవుతుంది. ఇంకా వీక్ అయ్యి ఇంకా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. సో డీవార్మింగ్ కూడా అది హెల్తీగా ఉందా లేదా చెక్ చేసి హెల్తీగా ఉంటేనే డీవార్మింగ్ స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు 3 months వరకు 2 weeks ఒకసారి ఇస్తారు. ఆ తర్వాత 3 months నుంచి 6 months వరకు 1 monthకి ఒకసారి వేయాలి. సో 1 monthకి ఒకసారి వేస్తారు కదా. 6 months తర్వాత నుండి ఎవ్రీ 3 monthsకి ఒకసారి వేస్తే సరిపోతుంది. అంటే కంటిన్యూగా లైఫ్ లాంగ్గా ఎవ్రీ 3 monthsకి ఒకసారి వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అది బయటకు వాకింగ్కి వెళ్తుంటుంది, చేస్తుంది. సో అలాంటప్పుడు వామ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ఈ పెద్ద వాటికి డ్యూరేషన్ ఎందుకు ఎక్కువ అంటే కొంచెం అడల్ట్ అవుతాయి కదా, వాటికి ఇమ్యూనిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ 2 weeksకి ఒకసారి అవసరం లేదు, 3 monthsకి ఒకసారి ఇస్తే సరిపోతుంది. అంతేకాకుండా డీవార్మింగ్ కూడా ఎప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి. సేమ్ డీవార్మింగ్ను అదే డీవార్మింగ్ కంటిన్యూగా వేయద్దు. అదే డీవార్మింగ్ కంటిన్యూ వేస్తే ఏమైందంటే ఆ డీవార్మింగ్ ఏదైతే ఉంటుందో ఆ డీవార్మింగ్ పని చేయకుండా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దానికి రెసిస్టెన్స్ పెరుగుతుంది అన్నమాట ఆ డీవార్మింగ్కి. కాబట్టి డీవార్మింగ్ను ఆ మెడిసిన్ను మారుస్తూ వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ బట్ ఇంపార్టెంట్ వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో డాగ్లో అసలు వ్యాక్సిన్ 30 days నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటాయండి. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే వ్యాక్సిన్ చేయడానికి కొన్ని రోజుల ముందు, అట్లీస్ట్ ఒక 3-4 days ముందు, ఒక 1 week ముందు అయినా పర్లేదు, వ్యాక్సినేషన్ అనేది డీవార్మింగ్ ఇచ్చిన తర్వాతనే వ్యాక్సిన్ చేయాల్సి ఉంటుంది. డీవార్మింగ్ ఇచ్చిన తర్వాతనే వ్యాక్సిన్ ఎందుకు చేయాలంటే అక్కడున్న వామ్స్ అనేది వెళ్ళిపోతాయి కదా, వెళ్ళిపోయిన తర్వాత వ్యాక్సిన్ చేయడం వల్ల వ్యాక్సిన్ చాలా బాగా ఎఫిషియెంట్గా ఇమ్యూనిటీ డెవలప్ చేస్తుంది. కాబట్టి డీవార్మింగ్ చేసిన తర్వాతనే వ్యాక్సిన్ చేయండి. అయితే ఫస్ట్ 30 daysకి డిస్టెంపర్ అండ్ పార్వో సంబంధించిన వైరస్ సంబంధించిన డిసీజ్కి సంబంధించిన వ్యాక్సిన్ వేయించాల్సి ఉంటుంది. డిపి అనే వ్యాక్సిన్ దొరుకుతుంది. సో ఆ తర్వాత 45 days నుండి 7-in-1 కానీ 9-in-1 కానీ 7-in-1 వ్యాక్సిన్ కానీ 9-in-1 వ్యాక్సిన్ కానీ ఖచ్చితంగా వేయించాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్ 45 daysకి వేయించిన తర్వాత ఒక 3 weeks కానీ లేదంటే 4 weeks కానీ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ సేమ్ వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది. ఈ 3 weeks లేదా 4 weeks గ్యాప్ ఇచ్చి సేమ్ వ్యాక్సిన్ వేయడాన్ని బూస్టర్ డోస్ అంటారు. ఈ బూస్టర్ డోస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి వ్యాక్సిన్ ఇస్తాం, తర్వాత మళ్ళీ బూస్టర్ డోస్ ఇస్తాం కదా. ఈ విధంగా ఇస్తే ఏంటంటే డాగ్లో ఆ వ్యాధిని తట్టుకునే ఆ 7 రకాలు కానీ ఆ 9 రకాలు కానీ డిసీజెస్ ఉంటాయి కదా, ఆ డిసీజెస్ని తట్టుకునే ఇమ్యూనిటీ అనేది డాగ్లో మంచిగా డెవలప్ అయింది. మంచిగా డెవలప్ కావాలంటే బూస్టర్ డోస్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. సో బూస్టర్ డోస్ ఇస్తాము. ఆ తర్వాత ఫస్ట్ ఇయర్లో ఇంకొక 2 doses ఇస్తే కూడా డాగ్ చాలా సేఫ్ ఉంటుంది. ఒకవేళ ఈ 7-in-1 కానీ 9-in-1 కానీ ఈ డిసీజ్కి సంబంధించిన డిసీజ్ వచ్చిందనుకో డాగ్కి, అసలు ఇవన్నీ ప్రాణాంతక వ్యాధులు అండి, అవి ప్రాణాంతక వ్యాధులు. సో డాగ్ చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ 7-in-1 కానీ 9-in-1 డిసీజ్లో లెప్టోస్పైరా అనేది ఆ డిసీజ్ మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డాగ్ సేఫ్గా ఉంటే మనం కూడా సేఫ్గా ఉంటాం. కాబట్టి వాటికి కూడా వ్యాక్సిన్ చేయించండి. మనం కూడా హెల్తీగా ఉంటాం, మనం కూడా సేఫ్గా ఉంటాం.
నెక్స్ట్ వచ్చేసి డాగ్లో యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ర్యాబిస్ రాకుండా కూడా వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఏమైందంటే వేరే డాగ్ కరవచ్చు, ఎలుకల ద్వారా కానీ పిల్లల ద్వారా కానీ, పిల్లిని అటాక్ చేసినప్పుడు పిల్లి దీన్ని కరిసిందనుకో ఒక్కోసారి, సో అలా రావచ్చు. కాబట్టి ర్యాబిస్ వ్యాక్సిన్ కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ర్యాబిస్ వ్యాక్సిన్ కూడా ఇవ్వడం వల్ల ఆ ర్యాబిస్ అనేది డాగ్ నుంచి మనకు రాకుండా ప్రొటెక్షన్ ఉంటుంది, డాగ్కి రాకుండా ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డాగ్కి వ్యాక్సిన్ ఇప్పించినా కూడా, మళ్ళీ చెప్తున్నా, డాగ్కి మీరు వ్యాక్సిన్ ఇప్పించినా కూడా అది పొరపాటున మిమ్మల్ని కరిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చేతికి బయట అయింది, సో అక్కడ స్కిన్ కొద్దిగా లేసింది అంటే మాత్రం ఖచ్చితంగా మీరు వ్యాక్సిన్ ఇప్పించుకోవాలా. ఓనర్ ఖచ్చితంగా వ్యాక్సిన్ ఇప్పించుకోవాలి. కొందరు నెగ్లెక్ట్ చేస్తారు. అట్లా నెగ్లెక్ట్ చేసిన కేసులు చాలా అప్పుడప్పుడు పేపర్లో వస్తుంటాయి. సో తన డాగ్ కరవడం వల్ల తను చనిపోయారని. సో ఇది మరీ బాధాకరం. సో ఇలా జరగకూడదంటే డాగ్కి వ్యాక్సిన్ ఇప్పియండి. ఒకవేళ మిమ్మల్ని కరిస్తే మీరు కూడా వ్యాక్సిన్ ఇప్పించుకోండి. అయితే ఎందుకు డాగ్కి వ్యాక్సిన్ ఇచ్చినా కూడా మీరు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి అది ఎందుకంటున్నా అంటే, ఒక 1% ఛాన్స్ ఉంటుంది కదా, ఒకవేళ వ్యాక్సిన్ కోల్డ్ చైన్ మెయింటైన్ కాలేదేమో మీకు ఇచ్చిన డాగ్కి కోల్డ్ చైన్ సరిగ్గా మెయింటైన్ కాలేదనుకోండి. అంటే కోల్డ్ చైన్ అంటే ఏంటంటే అది వ్యాక్సిన్ తయారు చేసినప్పటి నుంచి కంటిన్యూగా కోల్డ్నెస్ అనేది మెయింటైన్ కావాలి. పొరపాటున ఆ చైన్ బ్రేక్ అయింది అనుకోండి, ఒక్కసారి కోల్డ్ లేకుండా మళ్ళీ తర్వాత నార్మల్ కోల్డ్ చేసినా కూడా ఎప్పుడైతే కోల్డ్ లేకుండా ఉంటుందో, అంటే కూల్గా లేకుండా ఉంటుందో, ఆటోమేటిక్గా వ్యాక్సిన్ అనేది ఖరాబ్ అయిపోతుంది. సో అందులో ఉన్న ఇన్యాక్టివేటెడ్ వైరస్ అనేది చనిపోతుంది. సో అది చనిపోయిందంటే ఆటోమేటిక్గా వ్యాక్సిన్ పనిచేయదు. కాబట్టి కోల్డ్ చైన్ సరిగ్గా మెయింటైన్ చేసిన వ్యాక్సినే వేయించుకోవాల్సి ఉంటుంది. కొందరు వ్యాక్సిన్ను తీసుకొచ్చేసి ఇప్పిద్దామని చెప్పేసి జస్ట్ జేబులో పెట్టుకొని తీసుకొస్తారంట, జేబులో పెట్టుకొని తీసుకొచ్చేసి ఆ వ్యాక్సిన్ ఇవ్వండి సార్ అంటారు. సో అట్లా చేయకూడదు. ఖచ్చితంగా వ్యాక్సిన్ ఉంది అంటే దాంతోపాటు ఐస్ గడ్డ ఉండాలి, ఐస్ ప్యాక్ ఉండాలి దాంతోపాటు. అంతేకాకుండా ఈ వ్యాక్సిన్కు సన్లైట్ కూడా పడద్దు. వ్యాక్సిన్కు సన్లైట్ పడ్డా కూడా వ్యాక్సిన్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాక్సిన్ పనిచేయదు. కాబట్టి ర్యాబిస్ రాకుండా డాగ్కి వ్యాక్సిన్ ఇప్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు కూడా ఒకవేళ డాగ్ కరిస్తే మీరు కూడా వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ర్యాబిస్ రాకుండా మీ డాగ్కి వ్యాక్సిన్ ఇప్పాల్సి ఉంటుంది. ఒకవేళ అది మిమ్మల్ని బైట్ చేస్తే మీరు కూడా వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మాత్రం మర్చిపోద్దు. ఇంకొకటి, ర్యాబిస్ వ్యాక్సిన్ అనేది ఫస్ట్ 90 days అయిన తర్వాత మాత్రం ఇప్పియండి. 90 days, డాగ్ ఏజ్ 90 days అంటే 3 months దాటిన తర్వాతనే వ్యాక్సిన్ ఇప్పియండి. 3 months ఎగ్జాక్ట్లీ 90th day కానీ 91st day కానీ ఇప్పించచ్చు. ఆ తర్వాత బూస్టర్ డోస్ ఇచ్చాలి. బూస్టర్ డోసు ఒక 1 month తర్వాత, నెక్స్ట్ మంత్ సేమ్ డేట్ నాడు ఇప్పిస్తే సేఫ్ ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా పాటించండి. ఇటువంటి వీడియోలు ఇంకా కావాలి, ఇంకా మీకు డాగ్ కొత్తగా పెంచుకున్న వాళ్ళకు ఇంకా ఫుడ్ విషయంలో కానీ ఇంకేదైనా విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.